సరదాగా బయలుదేరిన నలుగురు మిత్రులు టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఐసుగడ్డ. వీళ్ళ నలుగురు సరదాగా శివరాత్రికి బయలుదేరారట. దారిలో ఎండ ఎక్కువగా ఉండటంతో ఐసుగడ్డ కరిగిపోయిందట. సరే మన ముగ్గురమైన దర్శనానికి వెళదామని బయలుదేరినాయట. కొంత దూరం వెళ్ళినాక పచ్చిమిర్చిని ఒక వ్యాపారి బజ్జీగా వేశాడట. అప్పుడు ఉన్న మిగతా ఇద్దరు కన్నీరు గార్చారట. సరే మనిద్దరమైన శివదర్శనానికి బయలుదేరదామని బయలుదేరినట. కొంత దూరం వెళ్ళాక టమోటాని కారు గుద్దేసిందట. టమోటా మరణించిందట. అప్పుడు శివుణ్ణి ప్రార్థించిందట ఉల్లిపాయ. స్వామి, నా ముగ్గురు మిత్రులు చనిపోతే నేను కన్నీరు కార్చాను, నేను చనిపోతే నాకు కన్నీరు పెట్టేవారు లేరని ప్రార్థించిందట. అప్పుడు ఆ బోలాశంకరుడు, ఏడవకు తల్లి, నిన్నెవరైతే చంపుతారో వారే ఏడుస్తారు అని చెప్పి శివుడు ఆ ఉల్లిపాయకి వరమిచ్చాడట. అలానే మనం కూడా ఆ శివుని అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఓం నమః శివాయ.